సో లక్ష్మి గారు రెడీయా? యా చక్కగా ఆవిడేమో మైసూర్ పాక్ చేశారు. మరి మీరేం చేస్తారు? ఇక్కడ మనం దుబాయ్ లో ఉంటున్నాం కదండి. సో ఐ థాట్ లోకల్ ప్రొడ్యూస్డ్ దుబాయ్ లో ఈ వెదర్ కి వెరీ తక్కువ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేయడం ఇక్కడ. అందులో ఒకటి డెజర్ట్ లో సర్వైవ్ అయ్యేది డేట్స్. సో దాంతో డెజర్ట్ చేద్దాం అనేసి దుబాయ్ లో ఖజూర్ డేట్స్ అండ్ ఆల్మండ్ డెజర్ట్. డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ చేస్తారా? ఓకే మరి డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు 100 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు మొదలు పెడదామా? సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ప్రాసెస్? ఫస్ట్ డేట్స్ కొంచెం వాటర్, వెరీ లిటిల్ అనమాట, లైక్ 1/4 కప్ ఆఫ్ వాటర్ జస్ట్ వేసి 5 minutes బాయిల్ చేసి దీనిలో సీడ్ తీసేది, లోపల గింజ తీసి పక్కన పెట్టుకోవాలి. మ్యాష్ చేయక్కర్లేదు, లేదు పేస్ట్ చేయకూడదు, మ్యాష్ చేయక్కర్లేదు, గింజలు తీసేసేయాలి. అలా తీసి చేసి పెట్టాను, బాయిల్ చేసి ఇలా వస్తుంది. అండ్ స్టవ్ వెలిగించి సో దాన్ని కొంచెం కుక్ చేయాలండి. అది ఆల్మండ్స్, క్యారమెల్ ఆల్మండ్స్ పౌడర్ చేసుకోవాలి. దానికి కొంచెం ఒక 1 minute లో అయిపోతుంది క్యారమెల్ ఆల్మండ్స్ చేసుకోవడానికి. 1 స్పూన్ అంతా. సో జస్ట్ ఎలాగో మనకి ఖర్జూరం స్వీట్ ఉంటుంది కదా, ఏం వేయకూడదు, వాటర్ నో ఆయిల్, డైరెక్ట్ షుగర్. కొంచెం అది అట్లా మనకి క్రిస్పీగా అయిపోతుంది. సో లక్ష్మి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ఓన్ బిజినెస్ అండి, కాంట్రాక్టింగ్ బిజినెస్. ఓ నైస్. సో మీరు వచ్చి 20 years అయింది అన్నారు కదా. సో అంటే ఫస్ట్ నుంచి ఆయన ఓన్ బిజినెస్ లేకపోతే ఫస్ట్ ఎక్కడైనా వర్క్ చేసి? ఫస్ట్ లో కొన్ని రోజులు ఈ వర్క్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. దెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? yes అండి, దిస్ ఇయర్ వెరీ స్పెషల్ ఫర్ us. దిస్ ఇయర్ మేబీ ఐ థింక్ వి ఆర్ కంప్లీటింగ్ 10 years if I'm not wrong. ఓ సూపర్, నైస్. సో మీ వారి పేరండి? శేఖర్ రెడ్డి గారు. ఓకే. సో ఇంకా ఇక్కడ లోకల్ యాక్టివిటీస్ లో అలాగా మీరు అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? సపోర్ట్స్ అలాట్ ఫర్ ఆల్ ద థింగ్స్. అవునా? నేనేమో ఇక్కడ తెలుగు శ్రవంతి అని తెలుగు అసోసియేషన్, దానికి లైక్ ప్రెసిడెంట్ అన్నమాట. మీరు ప్రెసిడెంటా? అప్పటి నుంచి చెప్పలేదు ఏమిటి మీరు మాకు? ఓ సో తెలుగు శ్రవంతియా మీ ఆర్గనైజేషన్ పేరు? ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్మండ్స్ వేసుకోవాలి ఇందులో. సో మీరు ప్రెసిడెంట్ అన్నమాట అయితే. నైస్. అయితే మీ ఇందాక మనం చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా మీ దాంట్లో అలా మెంబర్స్ అండి? ఓ మీరు కూడా కమిటీ మెంబరా? ఇందాక అడిగితే నేను ఏం చేయను అంటారు ఏమిటి, మరి చెప్పాలి నాకు ఇలాంటివన్నీ, నాకు తెలియదు కదా. సో మీరు ట్రెజరరా? ఓ నైస్. సో అంటే ఏం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ ద్వారా? సోషల్ అండ్ కల్చరల్ అండి. సోషల్ అండ్ కల్చరల్ అన్ని మన పెద్ద పండుగలకి, సంక్రాంతి, తెలుగు ముఖ్యమైన పండుగలకి, సంక్రాంతికి ఒక ప్రోగ్రామ్, ఉగాదికి ఒక ప్రోగ్రామ్, దివాళీ, దసరా కలిపి ఒక ప్రోగ్రామ్. ఇయర్ లో 3 కల్చరల్ చేస్తాము. అందులో ఈ మంత్ ఇక్కడ రంజాన్ స్పెషల్ కదా, జస్ట్ నిన్ననే వి డిడ్ సంథింగ్ లేబర్ క్యాంప్ కది వెళ్ళి ఫ్రీ ఇఫ్తార్ మీల్స్ అవి చేసాను. ఓ నైస్. సో ఇది అయిపోయిందా? మనకి ఆఫ్ చేసేద్దామా? కొంచెం చల్లారిన తర్వాత టేక్ 1 minute, less than 1 minute చల్లారడానికి. గ్రైండ్ లో వెరీ బ్లాంచ్ అంటారు కదా, అట్లా ఊరికే కచ్చపచ్చగా చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేయాలి. అది చేసి నేను అప్పుడే చేసి పెట్టాను. సో ఇలా వస్తుంది. ఇదంతా మనం గ్రైండ్ చేసుకుని ఇలా చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు మనం అది వాడుకుందామా మరి? ఓకే. ఇది విప్పింగ్ క్రీమ్ అండి, ఎనీ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇది తీసుకుని ఫస్ట్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ ఒక బౌల్ లోకి యాడ్ చేసుకుని. ఓకే. సో మీ హస్బెండ్ ఎలా అంటే తెలుగు వాళ్ళకి అలా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారా లేకపోతే? half of our staff is తెలుగు పీపుల్. ఓకే. సో నెక్స్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ విప్ చేయాలండి. దీంతో చేస్తారా? 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ 2 spoons ఆఫ్ షుగర్. సో ఆల్రెడీ మనం కొంచెం దాంట్లో పౌడర్లో వేసుకున్నాం, కొద్దిగా క్రీమ్లో. ఓకే.
అయిపోయిందండి. 1 minute ఆర్ థిక్ కన్సిస్టెన్సీని బట్టి డిపెండ్స్ ఆన్ ద క్రీమ్. 1 or 2 minutes లో థిక్ అయిపోతుంది. ఈ డెజర్ట్ అన్నది ఇలా ముందే ఇట్లా చిన్న గ్లాసెస్ లో సర్వ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. అండ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ టేస్ట్ చేసుకున్న సీడ్స్ అండ్ డేట్స్ అన్నమాట. ఇంకా మనం లేయర్స్ లాగా 2 layers వేయాలి. ఒకసారి ఇది, ఒకసారి క్రీమ్. అలా లేయర్స్ లాగా. సో ఇది మనకి ఎంతసేపట్లో సెట్ అయిపోతుంది? జస్ట్ ఒక 10 minutes పెడితే చాలండి ఫ్రిడ్జ్ లో. సెట్ చేసి 10 minutes కొంచెం చల్లగా చేసుకుంటే సరిపోతుంది అయితే. ఓకే. ఇది ఇట్లా 2 layers వేసిన తర్వాత ఆల్మండ్స్ క్యారమలైజ్ చేసాను కదా, ఇది పైన నుంచి జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకుంటాం. మెయిన్ టేస్ట్ ఇదే అనమాట. ఇలా క్యారమలైజ్డ్ బెర్రీస్. ఓకే. ఇంకా డెకరేషన్ అనేది మన చాయిస్ కదా చక్కగా. ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ సెట్ చేసింది ఉందా? ఓకే. సో మనం ఇలా సెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇక్కడ టైం సేవ్ చేయడానికి ఆల్రెడీ పెట్టాను ఫ్రిడ్జ్ లో. ఐ షో యు దట్. యు కెన్ టేస్ట్ దట్ వన్. షూర్. ఇది ఫ్రిడ్జ్ లో తీసానండి. దానిపైన జస్ట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. డేట్ సాల్మన్ డెజర్ట్ రెడీ. ఓకే, మరి చాలా చల్లగా డేట్ సాల్మన్ డెజర్ట్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డేట్ సాల్మన్ డెజర్ట్ తయారు చేసే విధానం: ఖర్జూరాలు కొద్దిగా ఉడికించి గింజలు తీసుంచాలి. పాన్ లో పంచదార వేసి క్యారమలైజ్ చేసి బాదం పప్పు వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఆపై క్యారమలైజ్ అయిన బాదం పలుకులు కచ్చపచ్చగా మిక్సీ పట్టి గ్రాన్యూల్స్ లో చేసుకోవాలి. ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్, వెనిలా ఎసెన్స్, పంచదార వేసి బాగా విప్ చేసుకోవాలి. ఆపై గ్లాసుల్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఖర్జూరాల మిశ్రమం, విప్పింగ్ క్రీమ్ వేసి నుంచి ఇంకొన్ని ఖర్జూరాలు, మళ్ళీ విప్పింగ్ క్రీమ్, క్యారమలైజ్ చేసిన ఆల్మండ్ గ్రాన్యూల్స్ వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే డేట్ సాల్మన్ డెజర్ట్ రెడీ.